తెలుగుదేశాన్ని కాపు గాయడానికి పార్టీ పెట్టలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ చూడడానికి పార్టీ వచ్చింది. జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి సమస్యలు వచ్చినాయంటండి. ఇది విన్నారా? జనసేనలో ఎవరు చేరాలన్నా ఫస్ట్ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకున్నాకే జనసేనలో జాయిన్ అవుతారండి. ఏంటంటే ఇక్కడ రెండు పార్టీలు లేవండి, ఒకటే పార్టీ ఉంది. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసే పార్టీ, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసే పార్టీ. ఈ ఏదైతే ఈ డ్రామాలు ఉన్నాయి చూడండి, వారి ప్రేమలు, వారి నాటకాలు, వారి మాటలు ఏవైనా గానీ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి నేను వచ్చాను, ఒక సాధారణ కానిస్టేబుల్ కొడుకుని అంటూ పలుమార్లు తనకి తాను భారీ ఎలివేషన్ ఇచ్చుకునే వ్యక్తి ఈ రోజు మధ్య తరహా లేకపోతే పేదవాళ్ళకి వైద్యం, విద్య ఏమి అందని పరిస్థితుల్లో, రవాణా కూడా కాస్ట్లీ అయిపోయే పరిస్థితుల్లో, లాజిస్టిక్స్ మొత్తం ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లో వెళ్ళిపోయే పరిస్థితుల్లో, దానికి కూడా ఆమోద ముద్ర టైంలో అతని భావజాలాన్ని వినిపించలేకపోయాడు. అతను ఖండించాల్సినటువంటి పరిస్థితిలో ఉండి ఖండించలేకపోయాడు. అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే, నాకేమీ సంబంధం లేదు అన్నట్టుగా జారుకుంటున్నట్ట, లేకపోతే పెత్తనం మొత్తం చంద్రబాబు గారిది, ఆయనది ఏమీ లేనట్టుగా. ఎందుకంటే అంత గొప్ప ప్రతిపాదన అయిపోతున్న టైంలో డిప్యూటీ సీఎం గారు గైర్ హాజరైనప్పుడు రెండో మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి, ఇదే ప్రతిపాదనలో ఆయన సంతకం, ఆయనకి సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్, అంటే దీని గురించి మీ అభిప్రాయం, అంటే అభిప్రాయ సేకరణ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్కళ్ళ మనసులో ఒక్కొక్కటి ఉంటదండి. సో ఇది ఇలా అదలా అని చెప్పే అవకాశం ఉంటుంది, కానీ అలా కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన లేకుండా అది ప్రతిపాదన చేసేసినారు. ఇవాళ రోజు ఏదో అమరావతిలో ఒక సీడ్ యాక్సెస్ రోడ్డు ఓపెనింగ్ అంటారు, ఇంకొక స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ అంటారు, ఏవో జరుగుతూ ఉన్నాయి. అమరావతి అంటే నాకు తెలిసి మొన్న మధ్య జై ఆంధ్ర అనండి, జై అమరావతి అనకండి అన్నారు. దాని అర్థం ఏంటంటే అమరావతిని కొంచెం పక్కన పెట్టినట్ట, లేకపోతే అమరావతిలో ఇంకా భూములు సేకరిస్తూ రేపేదైనా ఇబ్బంది అయిన రోజు ఆ రోజు మీరు మాట్లాడారా? ఆ రోజు మీరు ప్రశ్నించలేదే? ఆ అమరావతి రైతుల గుండెలు ఆగిపోతున్న పరిస్థితిలో పార్టీ లెటర్ రిలీజ్ చేయలేదే? ఇవన్నీ అడుగుతారేమోనని చాలా తెలివిగా పక్కకి తప్పుకున్నారేమో అని అనుకోవాలండి. అంటే పక్కన పెట్టారా, ఈయన పక్కకి తప్పుకుంటున్నారా అంటే ఇది ఒక రకమైన డ్రామా. సినిమా వాళ్ళు కదండి, ఎలాగైనా మాట్లాడేస్తారండి అని మా ముద్రగడ గారు అన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయండి. అసలు ఈ దూరం ఏంటి అంటే, జనసేనని తగ్గించడానికి జనసేనని పెంచుతున్నారని, లేకపోతే జనసేనని పక్కన పడేస్తున్నారని జనసేన అధినేత బాధపడి టీడీపీ కడు దూరంగా ఉంటున్నాడా అంటే అది ఎలా అవుతుందండి? జనసేన పెట్టిందే టీడీపీ వాళ్ళు కదా, జనసేన పెట్టిందే చంద్రబాబు గారు కదా. గతంలో తల్లిని చెల్లిని దూషించినప్పుడు, నెత్తిన రూపాయి పెడితే పావులాకి చల్లదన్నప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు గారే కదా. అవును, ఆ రోజు మా నాయకుడు అన్నాడు, మా కోపం వచ్చింది, మేమందరం బయటకు వచ్చేసినాం, ఇలాగే మాట్లాడుకునే వాళ్ళమండి. మరి 2019 తర్వాత ఏం జరిగిందండి? 2019 ఎన్నికలలో టికెట్లు ఇచ్చినప్పుడు అవి కూడా చంద్రబాబు గారే ఇచ్చారు. అంటే పైకో మాట లోపల ఒక ఆట, పైకో మాట లోపల ఒక ఆట. ఈ ఆట ఆడుతుంది ఎవరు, ఆడిస్తుంది ఎవరు, ఏంటి కొత్తగా తెర మీదకి తెచ్చారు? జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకి సమస్యలు వచ్చినాయటండి. ఇది విన్నారా? జనసేన నాయకులకి కార్యకర్తలకు సమస్యలు వచ్చినాయట, ఆ సమస్యలు పైకి చెప్పుకోలేకపోతున్నారట. నిన్న బాలినేని గారి మాటలు, అక్కడ ఉండేటటువంటి మరి కొంతమంది స్టేట్మెంట్లు చూసానండి, చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అదేంటి బాధలు? నిన్నొచ్చినాయా, మొన్నొచ్చినాయా, ఈ వారంలో బిగిన్ అయినాయా? ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్నామా లేవా అనే పరిస్థితుల్లో నలిగిపోతూ ఆర్థికంగా అణగారిపోతున్నటువంటి జనసైనికుల బాధర సాధకాలు ఇవాళ రోజు బాలినేని శ్రీనివాస్ గారు చెప్తున్నారట, ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారట. ఏంటిది కొత్తగా వింతగా ఉంది? అధినాయకుడు తెలియకుండానే ఇవన్నీ సరిపోతాయండి. అంటే అందరు అనుకుంటారండి చుట్టూ ఉన్న ఎల్లమ్మ పొల్లమ్మ దీని వల్ల పాడైపోతుంది మా పార్టీ అని. మన బంగారమే మంచిదైతే ఎల్లమ్మకి పొల్లమ్మకి నోరెందుకు వచ్చిందండి? ఎవరు ఎల్లమ్మ పొల్లమ్మ? మన దగ్గర పని చేయడానికి వచ్చిన వాళ్ళు నోరు మూసుకొని పనిచేస్తారు. వాళ్ళకి గొంతు ఇచ్చింది ఎవరు? మన బంగారం మంచిదైతే వాళ్ళందరికీ నోళ్ళు ఎందుకు వస్తాయండి? ఈ రోజు జనసేన కుంగిపోతుంది, అందులోనూ ఆయన ఇక్కడికి రాలేదు, మరి ఎక్కడికి వెళ్ళారు? పర్యావరణ దానికి వెళ్ళారు. అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందండి? అంటే పర్యావరణంలో ఏనుగులు అంటే నిన్న ఇది వేసినారండి, పిల్ 137/2/2026 అంటూ మన బొలిశెట్టి సత్య గారు వేసినారు. అయ్యా,
అప్పుడు లేచిన గొంతులు ఇప్పుడు ఎందుకు లేకవట్లేదు? ఋషికొండను కాపాడదాం అనుకున్న మీరు ఈ రోజు ఉత్తర్లవాడ కొండ నుంచి, లేకపోతే రిజర్వాయర్ దగ్గర నుంచి, లేకపోతే ఇంకా పరిసర ప్రాంతాల్లో ఏదైతే గూగుల్ డేటా సెంటర్లు కడుతున్నారో అక్కడ ప్రకృతి పాడైపోతుందండి. 10 కిలోమీటర్ల వరకు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉందండి. అలా ఉన్నప్పుడు 10 కిలోమీటర్ల లెక్కలో వరకు మీరు ఇలాంటి ప్రాజెక్టులు పెట్టకూడదండి అంటూ ఆయన అప్పీల్ వేసినారండి. అది స్టాట్యుటరీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం అడుగుతున్నారు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ కోసం అడుగుతున్నారు. ఇవన్నీ ద పిటిషన్ సీక్స్ ద అంటూ ఏ పిటిషన్ ఏం అడుగుతుంది అంటూ ఇవన్నీ బిగిన్ అయినాయండి. అంటే ఇవన్నీ బిగిన్ అయినప్పుడు అక్కడ రిపోర్టర్ అడిగారండి, ఆ ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి ఇవన్నీ ఏమోనండి, ప్రభుత్వంలో ఉన్నామో లేదో మాకైతే తెలియదు కానీ ప్రభుత్వంలో ఉన్నామో ఇదైతే మాత్రం గతంలో ఖండించిన నోళ్లు ఇప్పుడు లెగవట్లేదు. దయచేసి లెగవాలి. నేను వీటన్నిటికీ ఏం భయపడను. కానీ చాలా ఆశ్చర్యం అండి, ఇలా ఒంగోలులో గొంతులు ఎందుకు లెగుస్తున్నాయి? పవన్ కళ్యాణ్ గారికి తెలియకుండా లెగుస్తున్నాయా? పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే మాట్లాడుతున్నారా? అంటే జనసేన సాదర బాధకాలు ఇక పట్టించుకుంటాడు పవన్ కళ్యాణ్. పట్టించుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారు కాదండి, చంద్రబాబు గారండి. చంద్రబాబు గారు పట్టించుకుంటేనే జనసేన వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే జనసేనలో ఎవరు చేరాలన్నా ఫస్ట్ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకున్నాకే జనసేనలో జాయిన్ అవుతారండి. ఈ మధ్య 2-3 మాజీ నాయకులు అండి, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, వాళ్ళు స్వయానా చెప్తున్న మాట ఏంటంటే మమ్మల్ని చంద్రబాబు గారికి కబురు చేపించారండి, 29లో మీరు జనసేనలో జారండి, అక్కడి నుంచి మీరు పోటీ చేదురు కానీ. అదేంటిది? మీ దాంట్లో చేర్పించుకోవచ్చుగా, మా దాంట్లో చేర్పించుకోవడానికి కూడా మీ దాంట్లోనే ఏంటినా? నిన్నటి రోజు అక్కడ ఒక ఒంగోలు నుంచి ఒకరు మాట్లాడుతున్నారండి. ఆ ఒకరు మాట్లాడుతూ అదేంటిది, మా పార్టీ అంటే ఈ పార్టీ మీద ఇంకొక పార్టీ పెత్తనం ఏంటి, ఈ పార్టీ ఏంటి ఇంకొక పార్టీ ఏంటి, ఈ పార్టీ ఏంటి ఇంకొక పార్టీ ఏంటి, 2 పార్టీలు ఒకటేనని నాదెండ్ల భాస్కర్ రావు గారు ఓపెన్ గా చెప్పినటువంటి మాట. మళ్ళీ జనాల్ని వెర్రిబాగులను చేసి ఏదో జన సైనికుల గురించి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ గొప్పగా ఆలోచించి గొప్ప నిర్ణయం తీసుకుని కేబినెట్ కి వెళ్ళట్లేదు, అలుగుతున్నాడు, లేదు వాళ్ళని పట్టించుకోవట్లేదు, అమరావతిలో నాకు సంబంధం లేదంటున్నాడు, మళ్ళీ బయటకు వచ్చి గర్జిస్తారు, ఈసారి బీజేపీతో కలిసి వెళ్తారంటే ఇది ఒక కొత్త డ్రామాకి తెరలేపడమే గాని స్వయాన జనసేనలు కూడా పట్టించుకునే అవసరం లేకపోతే నెసెసిటీ ఉన్న నాయకుడు ఎక్కడైతే ఉన్నాడో అది కూడా చంద్రబాబేనండి. జనసైనికులు పట్టించుకోవాలన్నా చంద్రబాబు గారే, వాళ్ళ కష్టం వచ్చినా అక్కడికే వెళ్ళాలండి. సో ఇటువంటి పరిస్థితులు ఇది కొత్త డ్రామానేనండి. ఇందాకటి రోజు వైజాగ్ మీటింగ్ కి ఆయన చెయ్యి బాగోపోయినా అక్కడికి వెళ్ళారు. కేబినెట్ మీటింగ్ కి పక్కనే కూతవేటు దూరంలో ఉన్న కేబినెట్ కి రాలేదు, విజిలేస్తే వినపడేంత అమరావతిలో మీటింగ్ కి రాలేదు, అక్కడికి వెళ్ళారు అంటే ఏనుగులంట, ఒక పిచ్చి ఏనుగు, ఒక చెవిటి ఏనుగు, ఈ 2 ఏనుగులను తెచ్చారు కర్ణాటక నుంచి. బాగా ఖర్చుతో కూడి మేపలేక వాళ్ళు అంటే ఒక లెటర్ రిలీజ్ చేసినారండి. ఏమనంటే ఈ ఏనుగులు మీ మేపలేము, దయచేసి మీరు వెనక్కి తీసుకువెళ్ళిపోండి అంటూ కూడా ఆ పెద్ద పెద్ద కుంకి ఏనుగుల గురించి చెప్పినారండి. ఇంకొకటి ఏంటంటే మహారాష్ట్రలో లేకపోతే ఒక చాట జరిగినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే ఒక అతను పోలీస్ అతను ఒక పెద్ద టైగర్ కుక్ అనమాట, అంటే క్లూ స్ట్రీమ్ లో ఉపయోగపడే కుక్కని చాలా బాగుందని ఇంట్లో వాళ్ళ మనవరాలకి చూపించడానికి ఆ కుక్కని ఇంటికి తీసుకెళ్లారట. అప్పుడు ఆ స్టేట్ గవర్నమెంట్ అతని మీద కేసు నమోదు చేసిందట. అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ, అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది, మీరు మీ ఇంటికి ఆ జంతువుని ఆ పశువుని తీసుకువెళ్ళకూడదు, ఆ జంతువుని తీసుకువెళ్ళకూడదు. మరి మొన్నటి రోజు పార్టీ ఆఫీస్ లో మంగళగిరి పార్టీ ఆఫీస్ లో 2 ఏనుగులు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయి. అలా పబ్లిక్ మీటింగుల్లో ప్రైవేట్ ఆఫీసుల్లో అంటే ఆఫీసుల్లో ఏనుగులను తీసుకురావచ్చా? సడన్ గా రోడ్డు మీద పోతావో పోకిరి ఓడో పక్క పార్టీ ఓడో ఆ వంకాయ బాంబులో లేకపోతే టపాసులో ఒక పెద్ద బాంబులో పెట్టేస్తాడు, టప్ప 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 పేలిపోయింది అనుకోండి. ఆ ఏనుగులు ఆ శబ్దానికి ఏం చేస్తున్నాయో కూడా తెలియక ఆ మావటి వాడిని కూడా కొట్టి మొత్తాన్ని తిప్పి తిప్పి గలాటా చేసి ఏమైనా విధ్వంసం చేయొచ్చు, వాటికి ఏమైనా అవ్వచ్చు, ఇక్కడ ప్రాణనష్టం జరగచ్చు. అలా పబ్లిక్ గా తీసుకురావచ్చా? ఆ రూల్ ఉందా? అదేమన్నా అటవీ శాఖ ఆఫీసా? ఒక పార్టీ ఆఫీస్ కి అలా తీసుకురావచ్చా? బైలాకి విరుద్ధం కదా. ఈ మధ్య ఇంకొక కొత్త స్టాండ్ ఏంటంటే రజనీ గారు మీరు ఏమన్నా మాట్లాడదలిస్తే చంద్రబాబు గారిని అనండి, కానీ దయచేసి పవన్ కళ్యాణ్ గారిని ఏమి అనకండి అని. సార్ నేను పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏం అనను సార్, ఆయన చెయ్యాల్సినవి చెయ్యకపోతేనే ప్రశ్నిస్తాను కానీ ప్రత్యేకించి ఆయనకి నాకేమన్నా పర్సనల్ గా ఖర్చులు ఏమన్నా ఉన్నాయండి? గర్జలేం లేవు కదా. నేను ఆయన ఎందుకు అంటానండి అంటే కాదండి, మీరు చంద్రబాబుని కావాలంటే తిట్టండి, పవన్ కళ్యాణ్ ఏమనకండి. అదేంటండి? ఇది స్వయాన జనసేన స్టాండ్. ఎవరన్నారు మీతోటి? చాలా ఆయన పక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా చాలా మంది కూడా నాకు చెప్పింది ఏంటంటే, పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా నాకు చెప్పింది ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏమనకండి, చంద్రబాబు గారిని తిట్టండి. అంటే నాకు ఇక్కడ ఒక లాజిక్ అర్థమవుతుంది ఏంటంటే వైసీపీ ఓటింగ్ పక్కకి పోతుంది,
చంద్రబాబు గారి ఓటింగ్ పక్కకి పోదు, ఏం జరిగినా పోదు. చంద్రబాబు గారు స్కాములు చేసినారు, స్కీములు చేసినారు, తినేస్తున్నారు, మీకెంత మాకెంత అని వాటాలు వేసుకుంటున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, పథకాలు ఇవ్వట్లేదు, ఎన్ని చెప్పినా ఆయన ఓటింగ్ ఆయనకే ఉంటుంది. సో కదలాల్సిన ఓటింగ్ కదిలితే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఎవరికి ఉందండి? ఒక్క జనసేనకి. అంటే చంద్రబాబు మంచోడు కాదు, పవన్ కళ్యాణ్ మంచోడు. దీనివల్ల పవన్ కళ్యాణ్ గారి ఓటింగ్ కదలకుండా ఉండడం కోసం వారు పడే తాపత్రయం, నేను అన్నాను, నా మీద పెట్టే శ్రద్ధ ఆయనకి చెప్పండి, తప్పును తప్పుగా ఖండించమనండి, ఒకరు చెప్తే వినద్దనండి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ఆపమనండి, దయచేసి ఆపమనండి, లేకపోతే బలవంతంగా తీసుకుంటున్నటువంటి రైతుల భూముల్ని ఆయన కంట్రోల్ చేయమనండి, ఆగిపోయిన గుండెల గురించి లెటర్లు రాయమనండి, రాజధాని రైతులో ఒక రైతు గుండె ఆగిపోయింది, దీనికి స్పందిస్తున్నానని. అంతేగాని ఆవిడెవరు హోమ్ మినిస్టర్ గారి మేకప్ గురించి మాట్లాడతారా? మహిళలకి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తానంటే ఏమన్నా అర్థం ఉందండి? మొన్న ఒక మెడికల్ కాలేజ్ పిల్ల నడి రోడ్డు మీద తప్ప తాగి తొక్కిచ్చేసినారు, దాని గురించి పార్టీ లెటర్ వదిలిందా అండి? లేదు. ఆ ఏబిఎన్ ఛానల్ గురించి ఏదో దౌర్జన్యం చేసేస్తున్నారు, దాన్ని ఖండిస్తున్నామంట. ఛానల్ మీదకి దౌర్జన్యం ఎవరు చేసినారండి? ఎదురుగా కూర్చొని ఎక్కడో పోలీసుల సమక్షంలో నిరసన తెలియజేసినారు. కానీ ఈ అవతలోడి ఇంటి మీద 7:30 గంటల దాడి చేసినప్పుడు ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడి ఖండిస్తున్నాం అంటే చెప్పొచ్చు కదండి. నిన్నటి రోజు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతుంటే, బాలినేని గారండి, ఆయన పేరు బాలినేని గారని, శ్రీనివాసరెడ్డి గారని ఇవన్నీ ఏమీ తెలియదండి. వైసీపీలో ఉన్నప్పుడు వాసన్న అని బాగా వినపడేదండి. 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, 2 సార్లు మంత్రిగా ఉన్నాను, నాకు అక్కర్లేదు రాజకీయం, నేను పవన్ కళ్యాణ్ గారికి వినయ విధేయతగా ఉంటాను, ఆయన సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేసుకుంటే చాలు అని మాట్లాడిన బాలినేని గారికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాల్యూ ఏంటండి? రాగానే రాజ్యసభ ఆయనకి ఇవ్వచ్చు కదా, అందరూ ఎమ్మెల్యేలే ఇచ్చినారు, మీరు రాజ్యసభ ఇస్తే ఇంకా గొప్పగా ఉండుండేది కదా. ఆయన ఎవరండి? మాకు రోసయ్య గారండి, కిలారి రోసయ్య గారు అనుకుంటా. ఆయన కూడా మిమ్మల్ని కాదని, జైసీపీని కాదని బయటకు వచ్చారు, ఎమ్మెల్సీ ఆయనకి ఇవ్వచ్చు కదండి. సామినేని ఉదయభాను గారు కులంలో లీడర్లు అండి వీళ్ళిద్దరు, రోసయ్య గారు గాని ఇతను గాని. అంటే వీళ్ళకి ఫిక్స్డ్ ఓటింగ్ ఉంటదండి, కమ్యూనిటీ ఓటింగ్. ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదండి. హరిప్రసాద్ గారు ఒక ఉద్యోగస్తుడు, ₹1,00,000 జీతగాడు, ఇంకొక 2 లక్షలు జీతం పెంచండి, నెలకి 3 లక్షలు ఇవ్వండి. అంతేగాని అతనికి ఒక కాన్స్టిట్యున్సీ ఉందా? అతను చెప్తే ఓటేసే వాళ్ళు ఉన్నాడా? అతనికి ఏమైనా నాయకత్వ బలం ఉందా? అతనికి సొంత ఇల్లు వాకిలి, అతని కోసం ఒక 2,000 మంది జనాలు ఎక్కడన్నా వచ్చేది ఉందా? ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకి ఎమ్మెల్సీలు ఇవ్వడం ఏంటండి? నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఎందుకండి? మా కుటుంబ రాజకీయాలనే ప్రోత్సహించనంటారు కదా, ఆయనకి మేము ఇచ్చే గౌరవం ఏమన్నా తగ్గిద్దా? ఎమ్మెల్సీ వస్తే పెరిగిపోవడం, ఎమ్మెల్సీ లేకపోతే తగ్గిపోవడం ఏం లేదు కదా. మీ అన్నగా ఎప్పుడు ప్రభుత్వ అంటే పార్టీ నుంచి ఎప్పుడు గౌరవం ఉంటది కదా. ఆ ఎమ్మెల్సీ రోసయ్య గారికి, ఆ ఎమ్మెల్సీ సామినేని ఉదయభాను గారికి, రాజ్యసభ వచ్చి బాలినేని శ్రీనివాస్ గారికి ఇస్తే వైసీపీ వాళ్ళలో కూడా అబ్బా అక్కడికి వెళ్ళాక అబ్బా హుందాగా ఉన్నారయ్యా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు కింద కామెంట్ బాక్స్ లో, ఆయనకు కావాల్సిందే రజనీ గారు విశ్వసనీయత విశ్వాసం వాళ్ళకి ఎక్కడదండి, రాజశేఖర రెడ్డి గారు పిలిచి పట్టం కట్టి చుట్టంగా భావించి ఆయనకి అన్ని పదవులు ఇచ్చి అంత ప్రయారిటీ ఇస్తే ఇదా ఆయన నిలుపుకునేది అంటూ వాళ్ళు కూడా అంటున్నారండి. పెనం మేంచి పొయ్యిలో పడ్డారట, పెనం మేంచి పొయ్యిలో పడిన పరిస్థితి అయింది. ఆ పార్టీలో గుర్తింపు గౌరవం, అరే ఆ పార్టీలో నీకు వాసన్న, ఇక్కడ మీ పరిస్థితి ఏంటి? మీరేదో మింగేయడానికి వచ్చారు, మీరేదో తినేయడానికి వచ్చారు, మీరేదో దోచుకెళ్ళిపోతున్నారు. మీరు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, 2 సార్లు మంత్రిగా ఉన్నప్పుడు మీ మీద ఎలిగేషన్ చేసే దమ్ము లేదే. ఈ రోజు మీరు పక్క పార్టీలోకి, డిప్యూటీ సీఎం హోదా గల పార్టీలోకి, మీకెంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ గురించి అవాక్కులు చవాకులు వస్తున్నాయే, అప్పుడు రాలేదే. కనీసం మీరు బయటికి వెళ్ళిపోయినప్పుడైనా మీరు తిన్నారు, దోచేసుకున్నారు, అందుకే వెళ్ళిపోయారు, లేకపోతే కేసులు ఉన్నాయి తప్పించుకోవడానికి వెళ్ళిపోయారని కూడా మీ వైసీపీ వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదే. ఈ రోజు ఎక్కడ మీకు గౌరవం పెరిగిద్దో అన్నట్టుగా మీరు పరిగెడితే, అక్కడ గౌరవం లేకపోగా బొక్కబోర్ల పడి మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి క్యాడరు అటెల్లాలా ఇటెల్లాలా, మా పరిస్థితి ఏంటి, మిమ్మల్ని ఇలా వేధిస్తే ఇక మా ఇళ్ళు మా వాకిళ్ళు మా భూములు దోచుకుంటున్నారు అంటూ మీ చుట్టూ ఉండే క్యాడర్ ఇబ్బంది పడిపోవట్లేదా? ఇప్పుడు ఎంతో మంది మహిళలు ముందుకు వచ్చి అక్కడ జనసేనకు అన్యాయం జరుగుతుందంట, ఒక పార్టీ మీద ఇంకో పార్టీ పెత్తనం ఏంటంటే, ఇక్కడ 2 పార్టీలు లేవండి, ఒకటే పార్టీ ఉంది. చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసే పార్టీ, లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసే పార్టీ. ఈ ఏదైతే ఈ డ్రామాలు ఉన్నాయి చూడండి, వారి ప్రేమలు, వారి నాటకాలు, వారి మాటలు ఏవైనా గానీ ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు, కేడర్ గురించి బాధ్యతగా నడుచుకుంటారు అంటే, ఆయన బాధ్యతగా నడుచుకోవడానికి ఆయన్ని కాదు పార్టీ, చంద్రబాబు గారు చెప్తే నడుచుకుంటారు, లేకపోతే కూర్చుంటారు. సో మరి మీటింగ్లకి ఎందుకు వెళ్ళట్లేదండి? ఇది కూడా కొత్త డ్రామాలండి, సినిమా వాళ్ళు కదండి, ఎలా అయినా మాట్లాడేస్తారండి. ఇది జరుగుతుందని నాకు అనిపిస్తుంది.